ఎండాకాలం సెలవులు వచ్చినాయంటే చాలా మంది పోరలు అమ్మమ్మ నాయనమ్మల ఊర్లకు పోతుంటారు. సెలవులు అయ్యేదాకా పల్లెటూరులో ఎంజాయ్ చేసి మళ్ళా బడులు చాలు కాగానే పట్నం బాట పడతారు. ఇక చెరువుల్లా ఈతలకు పోవుడు మాపటీలి వాడకట్టు పోరలతోని ఆటలాడుడు చేస్తారు. ఎండల ఎవరు బయటికి పోతారు అనుకుంటే ఇంట్లోనే ఫోన్ల తలకాయ పెట్టుకొని ఊకుంటారు. అట్లాని అందరు ఊర్లకే పోరుల్లా కొందరు గీతవ్వల పోతుంటారు. పట్నాలలో ఉండే పోరలు పొద్దుగాలనే గ్రౌండ్ బాట పడుతున్నారు. ఏడాదంతా పుస్తకాలతోని కుస్తీలు పట్టే పోరలంతా ఎండాకాలం సెలవుల్లా ఆటల మీద పడ్డారు. అంతటా జోరుగా నడుస్తున్న ఈ సమ్మర్ కోచింగ్ క్యాంపులు పొద్దుగాల 6 గంటల నుంచి 8 గంటల దాకా నచ్చిన ఆటలు ఆడుకుంటుర్రు. ట్రైనర్లు దగ్గరుండి మంచిగా నేర్పిస్తున్నారు. మొదలు జరసేపు ఇట్లా ఎక్సర్సైజులు చేసినాక ఎవరికి నచ్చిన ఆట వాళ్ళకు నేర్పిస్తున్నారు. క్రికెట్లా బ్యాటింగ్ ఎట్లా చేయాలి, బ్యాట్ ఎట్లా పట్టుకోవాలి, కాళ్ళు ఎట్లుండాలి అని ఓపికతోని నేర్పిస్తుంటే ముద్దుగా నేర్చుకుంటురు పోరలు. అదైనాక జరసేపు ఆడుడు. ఇటు వాలీబాల్ అటు బాస్కెట్ బాల్ అంతేకాదు టెన్నిస్ బేస్బాల్ తో పాటు జిమ్నాస్టిక్స్ సుత నేర్పిస్తున్నారు. ఒక్క వరంగల్నే 600 మంది దాకా పోరలకు 17 తీర్ల ఆటల ట్రైనింగ్ ఇస్తున్నారు. 17 క్రీడల్లో ఇక్కడ మేము కోచింగ్ ఇస్తున్నాము. నిష్ణాతులైన కోచ్లతోటి మేము ఇక్కడ సమ్మర్ కోచింగ్ క్యాంపు స్టార్ట్ చేశాము. ఆటల మీద కాయిష్తోని కొందరు, పానం నిమ్మలమైతదని కొందరు ఆటలు నేర్చుకుంటానికి పోతుర్రు. రోజు చదవడమే ఉంటుంది. ఈ సమ్మర్ హాలిడేస్ ని కూడా మేము ఉపయోగించుకోవాలని ఇక్కడ వాలీబాల్ ఆడడానికి వచ్చాం. మేము జాతీయ స్థాయిలో ఆడాలని మా కళ. మళ్ళా స్కూల్ చాలా వరకు ఎందరు ఛాంపియన్లు అయితారో గాని పోరలు బయట తిరగకుండా ఊకే ఫోన్ల తలకాయ పెట్టి ఉండకుండా గిసొంటి క్యాంపులకు పంపితే కొంతన నయమేనుల్లా.